హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ రోజు వీడియోలో అయితే మనం హనుమాన్ గురించి మొత్తం వివరాలు అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో. సో హనుమాన్ యొక్క కథ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. హనుమంతుడి కథ భారతీయ పురాణాలలో, ముఖ్యంగా రామాయణంలో ఒక అత్యంత ముఖ్యమైన స్ఫూర్తిదాయకమైన భాగం. అతని కథ పుట్టుక నుండి మొదలై రాముడికి సేవకునిగా, ఆ తర్వాత దేవతగా మారే వరకు సాగుతుంది. హనుమంతుడు అంజనాదేవికి కేసరికి జన్మించాడు. అయితే అతనిని వాయుదేవుని కుమారుడిగా కూడా భావిస్తారు, ఎందుకంటే ఆయన వాయుదేవుని అంశతో పుడతాడు కాబట్టి. సో అతన్ని వాయుపుత్ర ఆంజనేయ అని కూడా పిలుస్తారు. చిన్నతనంలో హనుమంతుడు సూర్యుడిని ఒక పండు అనుకుని తినడానికి ప్రయత్నించాడు. అది చూసి ఇంద్రుడు కోపంతో తన వజ్రాయుధాన్ని ప్రయోగించగా హనుమంతుడు మూర్ఛపోయాడు. దీనితో వాయుదేవుడు ఆగ్రహించి ప్రపంచంలో గాలిని నిలిపివేశాడు. దేవతలంతా భయపడి హనుమంతుడికి అనేక వరాలు ఇచ్చి శాంతపరిచారు. ఈ వరాల కారణంగానే అతను అమరుడుగా, అత్యంత శక్తివంతుడుగా మారాడు. రాముడితో కలయిక ఎలా జరిగిందంటే, హనుమంతుడు సుగ్రీవుడి మంత్రిగా ఉండేవాడు. రావణుడు సీతాదేవిని అపహరించిన తరువాత రాముడు తన సోదరుడు లక్ష్మణుడితో కలిసి సీతను వెతుక్కుంటూ కిష్కింధకు చేరుకున్నాడు. రాముడి గురించి తెలుసుకున్న హనుమంతుడు వారిని సుగ్రీవుడి దగ్గరకు తీసుకువెళ్తాడు. అక్కడ రాముడు సుగ్రీవుడికి మధ్య స్నేహం కుదిర్చాడు. సుగ్రీవుడు తన రాజ్యాన్ని తిరిగి పొందడానికి రాముడు సహాయం చేశాడు. దీనికి ప్రతిగా సుగ్రీవుడు సీతను వెతకడానికి తన వానర సైన్యాన్ని పంపడం జరిగింది. హనుమంతుడు, జాంబవంతుడు మరియు ఇతర వానరులతో కలిసి దక్షిణ దిశగా సీత కోసం వెతకడానికి బయలుదేరాడు. చివరికి ఒక గుహలో సంపాతి అనే పక్షి ద్వారా సీత లంకలో ఉన్నట్లు తెలుసుకున్నాడు. పెద్ద సముద్రాన్ని దాటగల శక్తి హనుమంతుడికి మాత్రమే ఉంది. అప్పుడు తన శక్తిని గుర్తించి ఒకే గంతులో 100 యోజనాల సముద్రాన్ని దాటి లంకలో అడుగు పెడతాడు. అక్కడ అతను సీతను అశోకవనంలో చూసి రాముడి ముద్రికను ఆమెకి ఇచ్చాడు. దీనితో సీతకు ధైర్యం వచ్చింది. లంకలో సీతను కలిసిన తర్వాత రావణుడితో మాట్లాడడానికి హనుమంతుడు లంకను ధ్వంసం చేయడం మొదలుపెట్టాడు. దీనితో కోపంతో రావణుడి సైనికులు హనుమంతుడిని పట్టుకొని అతని తోకకు నిప్పు పెట్టారు. హనుమంతుడు ఆ మంటలతోనే లంక పట్టణమంతా తిరిగి దహనం చేసి తిరిగి వచ్చాడు. ఈ సంఘటన రామాయణంలోనే ఒక ముఖ్యమైన ఘట్టం. హనుమంతుడు తన రాకను గుర్తుగా ఏదైనా ఇవ్వమని సీతమ్మను అడిగినప్పుడు సీతమ్మ తన తలపైన పెట్టుకునే చూడామణిని తీసి ఇస్తుంది. ఈ చూడామణిని చూపిస్తే రాముడు తనను నమ్ముతాడని ఆమె హనుమంతునికి చెబుతుంది. తిరిగి కిష్కింధకు వచ్చిన హనుమంతుడు రాముడిని కలుసుకుని జరిగిన విషయాలన్నీ వివరించి సీత ఇచ్చిన చూడామణిని రామునికి అందిస్తాడు. ఆ చూడామణి చూడగానే రాముడు తీవ్ర భావోద్వేగానికి గురి అయ్యి, హనుమంతుడు చేసిన సాహసం, స్వామి భక్తికి రాముడు ఎంతగానో ముగ్ధుడవుతాడు. తన భక్తికి పరవశించి తన ప్రాణ సమానమైన సీతజాడ కనుగొని ఆమె జ్ఞాపకాన్ని తెచ్చిన హనుమంతుడికి కృతజ్ఞతగా గట్టిగా కౌగలించుకుంటాడు. రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు, వానర సైన్యం అంతా సముద్ర తీరానికి చేరుకుని లంకా తీరానికి సముద్రంపై వారధి నిర్మిస్తుంది. దాని తర్వాత వానర సైన్యం మొత్తం లంక చేరుకుంటుంది. రామరావణ యుద్ధంలో రావణుడు కుమారుడైన ఇంద్రజిత్తు ప్రయోగించిన శక్తి అస్త్రం వలన లక్ష్మణుడు మూర్ఛపోయాడు. అతన్ని కాపాడటానికి హిమాలయాల్లో ఉన్న సంజీవని మూలిక అవసరమని చెప్పారు. హనుమంతుడు వెంటనే బయలుదేరి ఆ మూలికను గుర్తించలేకపోయాడు. సమయం తక్కువగా ఉండడంతో అతను సంజీవని ఉన్న ద్రోణగిరి పర్వతాన్ని మొత్తంగా పెకిలించి యుద్ధ భూమికి తీసుకువచ్చాడు. తద్వారా లక్ష్మణుడి ప్రాణాలను కాపాడుతాడు. యుద్ధంలో రాముడు రావణుని సంహరించిన తర్వాత సీతను తిరిగి తీసుకువచ్చి అయోధ్యకు వెళ్ళాడు. హనుమంతుడి భక్తికి సంతోషించిన రాముడు అతనికి అనేక బహుమతులు ఇచ్చాడు. అయితే హనుమంతుడు తన సేవకు ఏ ప్రతిఫలం తీసుకోలేదు. హనుమంతుడి భక్తి, నిస్వార్థ సేవ మరియు వీరత్వం రామాయణంలో అతన్ని ఒక ఆదర్శనీయమైన పాత్రగా నిలబెట్టాయి. ఈ కథలు హనుమంతుడిని శక్తి, భక్తి, ధైర్యం మరియు వినయానికి ప్రతీకగా మార్చాయి. అతనిని భారతదేశంలోని అనేక మంది ప్రజలు భక్తితో కొలుస్తారు. గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అండ్ అలాగే ప్రతిరోజు కూడా మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.